భూమి యాజమాన్య హక్కు విషయంలో విచారణ అధికారం గ్రామ పంచాయతీ అధికారులకు లేదని, అది సివిల్ కోర్టులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. భూ యాజమాన్య హక్కులపై వివాదం ఉందంటూ లీగల్ నోటీసు ఇచ్చారనే కారణంతో భవన నిర్మాణ అనుమతిని నిరాకరించే అధికారం గ్రామ పంచాయతీలకు లేదని తేల్చి చెప్పింది. నిర్మాణ అనుమతి ఇచ్చేటప్పుడు ప్రాథమికంగా చూడాల్సింది దరఖాస్తుదారు పేరుపై టైటిల్ ఉందా, ఆ స్థలం అతని స్వాధీనంలో ఉందా అనే విషయాలేనని పేర్కొంది. భవన నిర్మాణానికి అనుమతిని నిరాకరిస్తూ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా మహానంది మండలం వాసి జమాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. భూ యాజమాన్య హక్కులపై వివాదం ఉందంటూ లీగల్ నోటీసు ఇచ్చారనే కారణంతో భవన నిర్మాణ అనుమతిని తిరస్కరిస్తూ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఆ గ్రామ పంచాయతీ 2025 డిసెంబర్ 24న చేసిన తీర్మానాన్ని రద్దు చేసింది. భవన నిర్మాణ దరఖాస్తుపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.